అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త, 1000 కోట్ల బకాయిలు విడుదల. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బకాయిలు 1000 కోట్లు విడుదల చేయడం జరిగింది. సో 1000 కోట్ల విడుదల చేయడం జరిగింది కదండి. దీనికి సంబంధించి ఏమేమి బకాయిలు విడుదల చేసింది అంటే, ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిల క్లియరెన్స్కు ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల నిధులను 1000 కోట్లు విడుదల చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలతో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా బుధవారం నిధులు విడుదల చేశారు. దీంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో ఇచ్చిన హామీని నెరవేర్చినట్లయింది. తాజా ఉత్తర్వుల మేరకు ఉద్యోగుల పెండింగ్ బకాయిలు నెలవారీ చెల్లింపుల నిధులు 700 కోట్ల నుండి 1000 కోట్లకు పెరిగాయి. అంటే అక్టోబర్ 2025 వరకు రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ను క్లియర్ చేయడం జరిగింది. ఇక గతేడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం నెలకు 700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారంగా మార్చి 2026 వరకు ప్రతి నెల ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారంగా ప్రభుత్వం ఆ మాటను అమలు చేసింది. అయితే ఉద్యోగ సంఘాల డిమాండు, ఉద్యోగుల ఆర్థిక అవసరాలను పరిగణలోకి తీసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆ మొత్తాన్ని 1000 కోట్ల రూపాయలకు పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ నెలకు సంబంధించిన 1000 కోట్ల రూపాయలను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేశారు. ఇక పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించింది. అక్టోబర్ 2025 వరకు పెండింగ్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలన్నింటినీ ఆ నిధులతో పూర్తిగా క్లియర్ చేశారు. తమ పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది సీనియర్ సిటిజన్లకు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం. ఇక ఉద్యోగుల ఆరోగ్య అవసరాలకు సంబంధించి మెడికల్ బిల్లును ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా ప్రాధాన్యత క్రమంలో ఎప్పటికప్పుడు చెల్లించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం మెడికల్ బిల్లుల చెల్లింపులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఇక మెడికల్ బిల్లులు, స్కాలర్షిప్లకు మోక్షం, ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో రాజీ పడకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల కష్టాలను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎప్పుడూ ఒక్కడుగు కూడా ముందే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి చొరవతో పెద్ద మొత్తంలో నిధులు విడుదల కావడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నాయి.